ఎస్ కాలర్ లైన్ లో ఉన్నారండి ఫ్రమ్ డెట్రాయిట్. రాజు గారు నమస్తే అండి. యాక్చువల్ గా ఎలక్షన్స్ అయిపోయినాయి కాబట్టి నేను ఎలక్షన్స్ పైన ఎక్కువ మాట్లాడకుండా పబ్లిక్ ఫండమెంటల్ ఇష్యూస్ ఒక 2-3 ఇష్యూస్ రేజ్ చేయాలనుకుంటున్నాను అండి. ముఖ్యంగా ఏంటంటే మీరు ఈ గవర్నమెంట్ స్కూల్స్ ని అప్గ్రేడ్ చేయడం, తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్స్ ని అప్గ్రేడ్ చేయడం, తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉస్మానియా నీలోఫర్ హాస్పిటల్లో మ్యాట్రెస్ అండ్ పిల్లోస్ అండి, అవి ఎప్పుడో మీరు పుట్టినప్పుడో నేను పుట్టినప్పుడో కొన్నట్టున్నాయి. కాబట్టి కాస్త బెడ్స్, పేషెంట్స్ ఉండే ఆ బెడ్స్, మ్యాట్రెసెస్, పిల్లోస్ కాస్త బడ్జెట్ కేటాయించి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న బేసిక్ ఫెసిలిటీస్, హైజీనిక్ కండిషన్స్ ను పెంచాలని నేను కోరుకుంటున్నా. బికాస్ మోస్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ హాస్పిటల్స్ ఆర్ నాన్ హైజీనిక్, అవుట్డేటెడ్ ఆర్ అండర్ స్టాఫ్. కాబట్టి స్టేట్ వైడ్ గవర్నమెంట్ హాస్పిటల్స్ పైన ప్రత్యేకంగా వైద్య శాఖ మంత్రితో దర్యాప్తు రివ్యూ పెట్టించి బడ్జెట్ అలొకేషన్ ఏమైనా ఉందా చేయండి. ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా సీఎం రిలేషన్షిప్ విత్ ద డైరెక్ట్ పబ్లిక్ అండి. అంటే రీసెంట్ గా జరిగిన ఎలక్షన్స్ లో నేను గమనించింది ఏంటంటే ఇటు కేసీఆర్ ఓడిపోవటం, అటు ఆంధ్రాలో జగన్ ఓడిపోవటం ఏంటంటే ఒక రాజులు కాదు, రాజ్యాలు లేవు కాబట్టి ప్యాలెస్ లో ఉండి 4.5 సంవత్సరాలు ప్యాలెస్ లో ఉండి ఎన్నికల 3 నెలల ముందు బస్సులో తిరిగితే ఓట్లేయరు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు కూడా నిరంతరం అట్లీస్ట్ మంత్లీ వన్స్, క్వార్టర్లీ వన్స్ డైరెక్ట్ పబ్లిక్ తో కనెక్టివిటీ, ప్రజా సమస్యలు ముఖ్యమంత్రి కానీ లేకపోతే కేబినెట్ మంత్రులు కానీ ఆ రిలేషన్షిప్ బిల్డ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. దాని గురించి చెప్పండి. ఇంకోటి ఏంటంటే రూరల్ డెవలప్మెంట్, మండల్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్లో డెవలప్మెంట్ చాలా తక్కువగా ఉందండి. ఎందుకంటే బంగారు తెలంగాణ 10 years చెప్పినటువంటి టీఆర్ఎస్ దే డిడ్ హార్డ్లీ 20-30%. సో ఏంటంటే మీకు ఇది మంచి అవకాశం. కాబట్టి మీకు ఈ గోల్స్ ఏమున్నాయి, రూరల్ డెవలప్మెంట్, మండల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ సైడ్ ఏమున్నాయి? ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఆర్టీసీ రీసెంట్ గా ఆంధ్రాలో May 13th ఎలక్షన్స్ అయినాయండి. ఆర్టీసీ బస్సులే కరువైపోయినాయి. ఆంధ్రాకు వెళ్ళి ఓటేయాలంటే చాలా మంది అటు రైల్వే స్టేషన్లలో బస్సుల కోసం వెయిటింగ్, రైల్వే స్టేషన్లలో టికెట్ దొరకక వెయిటింగ్. మరి అసలు ఆర్టీసీని బలోపేతం చేసి ఆదాయం పెంచే మార్గాల్లో మీరు ఎక్కువ బస్సులు నడిపి మంచిగా అప్గ్రేడ్ చేయండి, రిక్లైనర్స్ పెట్టి, తర్వాత టీవీలు పెట్టి, ప్రైవేట్ బస్సుల మాదిరిగా కాస్త మంచి బస్సులు. నేను పుట్టినప్పుడు కొన్న డొక్కు బస్సులలో ఎవరు తిరుగుతారండి ఇప్పుడు? కాబట్టి కాస్త బస్సులను అప్గ్రేడ్ చేసి ఆ ప్రైవేట్ బస్సు మాఫియాను తగ్గిస్తే మీకు రెవెన్యూ జనరేట్ అవుతుంది ఆర్టీసీకి. దాని గురించి మీరేమంటారు? ఏదైతే రాజు గారు చెప్పిన దానికి చాలా స్పష్టంగా ఏదైతే 100% హాస్పిటల్స్ రివ్యూ పైన ఆల్రెడీ ఇప్పుడు వర్షాకాలం కూడా వస్తుంది కాబట్టి దానిపైన ఆల్రెడీ రివ్యూ అనేది గౌరవ మంత్రి దామోదర్ రాజనరసింహ గారు దానిపైన రివ్యూకి ఆల్రెడీ పిలవడం జరిగింది. ఎందుకంటే ఇవాళ వరకు ఎలక్షన్ కోడే ఉండే, దానిపైన రివ్యూ చేసి మీరు అన్నట్టు ఏదైతే హాస్పిటల్స్లో ఎవ్రీ 1 year 2 yearsకి ఒకసారి ఇవన్నీ చేంజ్ అవుతాయి. అంటే మ్యాట్రెస్ కానీ, బికాస్ మీ బీయింగ్ ఏ డాక్టర్ జనరల్గా ఇవన్నీ బేసిక్ ఫెసిలిటీస్ అంటే ఎవ్రీ 1 yearకి మార్చకపోతే దాన్ని అసలు మనము కంటిన్యూ చేయలేని పరిస్థితి ఉంటుంది, అంటే కనీసం ఉండలేని పరిస్థితి ఉంటుంది. అండ్ దాని మెయింటెనెన్స్కి సంబంధించి అట్ ద సేమ్ టైం చేంజెస్తో పాటు పబ్లిక్ కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడం అవసరం. దానికి కూడా సంబంధించిన అడుగులు కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ముఖ్యమంత్రి గారు ఆ దిశగా ఏ రకంగా దాన్ని అప్గ్రేడ్ చేయాలనే దానిపైన కూడా దృష్టి పెట్టడం జరిగింది. ఇంకోటి ప్రతి మండల్లో ఇంటర్నేషనల్ తరహా మోడల్ స్కూల్ని ఏర్పాటు చేయాలని చెప్పి మా మేనిఫెస్టోలో కూడా ఉంది. 100% ఈ అకాడమిక్ ఇయర్లో ముందుగా ఏదైతే పాఠశాలల్లో టీచర్స్ కోసం మెగా డిఎస్సిని కూడా ఇవ్వడం జరిగింది. ఆ డిఎస్సిని కూడా చేసి జూలై ఆగస్ట్ వరకు ఏదైతే కొత్త టీచర్లు ముందుగా పాఠాలు చెప్పే ఉపాధ్యాయులే లేని పరిస్థితి, దాన్ని కూడా ఫిల్ చేసి ఉపాధ్యాయులను కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. 100% ఆగస్ట్ లోపల ఆ ప్రక్రియ కూడా పూర్తవుతుంది. అండ్ ఏదైతే ఆర్టీసీకి సంబంధించి ఆల్రెడీ కొత్తగా మేము బస్ని ఆర్డర్ చేసినాం. ఆర్డర్ చేస్తే ఆ బస్సెస్ స్టెప్ బై స్టెప్ 100 బస్సెస్ ఇట్ టేక్స్ 2 months 2.5 months టైం పడుతుంది. అంటే ఆ బస్సెస్ రెడీ అయ్యి రానికి మనం ఆర్డర్ పెట్టగానే ఆల్ ఆఫ్ ఎ సడన్గా వితిన్ 45 days బస్సెస్ అని డెలివర్ అవ్వవు 100%. ఇంకొకటి ఆర్టీసీ ముందు ఏదైతే ఆర్టీసీ యూసేజ్ పర్సెంటేజ్ ముందు ఏదైతే 30% కూడా ఆర్టీసీ బస్సులు ఫిల్ కాకపోతుంటే, కానీ ఈరోజు 100కి పైగా అంటే 100% ఫుల్ అయిపోయి అడిషనల్గా కూడా ఆర్టీసీ ఓవర్లోడ్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే 70% మంది ఉచితంగా మహిళలకు ఇచ్చినా మనకు వచ్చే రెవెన్యూ ఏదైతే 30% ఏదైతే పురుషులది ఉంటుందో ఇతర రెవెన్యూ, ఆ రెవెన్యూ అనేది సేమ్ రెవెన్యూ ఉంటుంది, మేజర్గా డిఫరెన్స్ ఏమి ఉండదు. సరే ఇచ్చినావు, అసలు ముందు ఫ్రీ ట్రాన్స్పోర్ట్ లేకముందు ఖాళీగా వెళ్తుండే, ఇప్పుడు ఏంటంటే ఆ ఖాళీగా వెళ్ళేది మహిళలకి యూజ్ అవుతుంది. వాళ్ళతో పాటు వచ్చే పురుషులు టికెట్
కట్టించుకుంటుంది. ఏదైతే కొంచెం ఏదైతే డిఫరెన్స్ ఆఫ్ రెవెన్యూ ఏదైతే బర్డెన్ ఉంటుందో ఎన్నో స్కీమ్స్ మనం పెడుతున్నాం. సో మహిళల కోసం ఇది పెడుతున్నాం. అండ్ 100% మీరు చెప్పిన ఏవైతే ఇన్పుట్స్ ఉన్నాయో వాటిపైన ఆల్రెడీ ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇంకేదైనా అవసరం ఉన్నా ఒక ఎమ్మెల్సీ స్థానంలో నేను ఉన్నాను కాబట్టి అసొంటి ఇంకే సమస్యలన్న దృష్టికి వచ్చిన 100% ప్రభుత్వం దానిపైన రియాక్ట్ అవుతుంది. అండ్ ఇంకొకటి అతి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు మంత్రులు ప్రజలకి అందుబాటులో ఉండాలన్నారు. ప్రభుత్వం ఏర్పడిన మొట్టమొదటి రోజుకెళ్ళి ఈ రోజు అటు కూడా ఏ సమస్య ఉందని ముఖ్యమంత్రి గారు ఇంటి దగ్గరికి వెళ్ళినా, ఒక 100 మంది ఏదో సమస్య ఉందని రిప్రజెంటేషన్ తీసుకొని వెళ్ళినా, ఒక 4గురిని నేరుగా ముఖ్యమంత్రి గారు ఇంటికి లోపల తీసుకొని వెళ్ళి ఆ రిప్రజెంటేషన్ కలెక్ట్ చేసుకొని ముఖ్యమంత్రి గారితో మాట్లాడే పరిస్థితి ఈ ప్రజాప్రభుత్వంలో ఉంది. ఇది అందరికీ కూడా తెలుసు. గతంలో ఏదైతే ముఖ్యమంత్రి గారు ఇంటికి వెళ్ళాలంటే మన ఇంటి బయటికి వెళ్ళగానే అరెస్ట్ చేస్తుండే. ఈరోజు అరెస్టు లేవు, మంత్రులు అందుబాటులో ఉన్నారు. ఆఖరికి మంత్రులపైన కోపం ఉన్నా మంత్రులను మీరు నిలదీసినా వాళ్ళు దిగి వచ్చి మాట్లాడుతారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏదైతే మా ఆదిశీనన్న కానీ ఏదైతే మా విప్పు గారు కానివ్వండి అనేక సందర్భాల్లో చూసారు. ప్రజలకు ఇబ్బంది పడుతుందంటే ఎక్కడ కూడా పోలీస్ యంత్రాంగాన్ని అడ్డుపెట్టి ఆపే ప్రయత్నం చేయలే. ఆ సమస్యల దగ్గరికి వెళ్ళి ఆ సమస్యల్ని విని ఆ సమస్యల పరిష్కారానికే ప్రభుత్వం దృష్టి పెడుతుంది. అండ్ 100% ఇదే రకంగా మా ఈ 5 సంవత్సరాల పరిపాలన కూడా ఉండబోతుంది.